గురువారం నాటి మ్యాచ్లో లక్నో అలాగే కోల్కతా జట్లు తలపట్టాయి. అయితే దాదాపుగా కోల్కతా జట్టు గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా వాళ్ళ దగ్గర నుంచి గెలుపులను లాగేసుకున్నాడు ఈ అబ్బాయి. ఇతను ఎవరో కాదు, ఈ అబ్బాయి పేరు ముకుల్ చౌదరి. అయితే లక్నో జట్టులోకి వచ్చి అసలు నిజంగా ఆఖర్లో అదరగొట్టేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు వీర కుమ్ముడు కుమ్మాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్స్లతో 54 పరుగులు చేసి నాట్అవుట్గా ఇక అజయమైన హాఫ్ సెంచరీతో గెలిపించాడు. 7 భారీ సిక్స్లు బాది అసాధ్యమనుకున్న లక్నో విజయాన్ని సుసాధ్యం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన తర్వాత తను చెప్పిన మాటలు అందరినీ కూడా షాక్కి గురిచేశాయి. మా నాన్నకు పెళ్లికి కాకముందు నుంచే తన కొడుకును క్రికెట్ చేయాలని కలలు కన్నాడు. ఆరంభంలో మా ఆర్థిక పరిస్థితి అంత బాగుండేది కాదు. 12-13 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. మా ఊరు జుంజులో ఎక్కువగా క్రికెట్ అకాడమీలు లేవు. అందుకే జైపూర్కు మారాను. టీ20 క్రికెట్ ఎదుగుదల చూసి గోర్గావ్కు వెళ్ళి అక్కడ దాదాపుగా 4 నెలల పాటు ఉన్నాను. యూపీలో జరిగిన అండర్-19 మ్యాచ్లో నా ప్రదర్శన చూసి నేను క్రికెటర్ అవుతానన్న విషయాన్ని మా నాన్న నమ్మాడు. అది లో స్కోర్ గేమ్, కానీ నేను పరుగులు చేశాను. అప్పుడే నేను పెద్ద స్థాయికి చేరుతానని మా నాన్నకు నమ్మకం కలిగింది. ఫ్లడ్ లైట్ల కింద నేను ఆడిన రెండో మ్యాచ్ అది. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని నేను ఒత్తిడిలా కాకుండా గోల్డెన్ ఛాన్స్లా చూశాను. చివరికి వరకు ఆడాలనేదే నా ప్లాన్. అయితే నేను నిజంగా ఇంత అద్భుతంగా ఆడటానికి కారణం ఏదైనా ఉంది అంటే అది మొదటిగా మా నాన్న అయితే, తర్వాత ఎంఎస్ ధోని. ఆయన నాకు ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు. అయితే ఆయన మాటలు చాలా స్ఫూర్తిగా అనిపించాయి. ఏదైనా సరే ప్రెషర్ లేకుండా తీసుకుంటే గెలుపు సాధ్యం అనే దాన్ని ఆయన చాలా ఈజీగా చెప్పాడు. అయితే ఈరోజు కొట్టిన మొదటి సిక్స్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు నేను కొట్టిన మొదటి సిక్స్ అదే. అయితే ఆఖరి ఓవర్లో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. ఏదో ఒక బంతి నా జోన్లోకి వస్తుందని తెలుసు. ఒక్క సిక్స్ కొడితే చాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను గట్టిగానే హిట్ చేస్తున్నాను. బంతి నా జోన్లో ఉంటే బాధిస్తాను. సిక్సర్లు కొట్టడం నాకు అంత ఇష్టం. అయితే నేను ఈ రకంగా సిక్సర్లు కొట్టడానికి ప్రధానమైన కారణం పంత్ కూడా. అంతేకాకుండా మా ఫ్రాంచైజీ యజమాని కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన చూడటానికి సీరియస్గా ఉన్నప్పటికీ ఆయన ఆట గురించి ఎంతో ఇష్టపడతారు. ఆట ఆడేవాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.